అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకిచ్చిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. లేవియా కాండము 17వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. లేవి కాండము 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాం. ఇదిగో నాయన, ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, నీ మాటలు వినాలని తండ్రి నీ బిడ్డలైనటువంటి వారు వేచి ఉన్నారు. దేవా, నీకు వందనాలు. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉన్నది. నాయనా, శక్తి కలిగిన నీ మాటలను తండ్రి మాకు వినిపించమని, నీ మాటల ద్వారా ప్రభువా నాయన నీ బిడ్డలకు రావాల్సినటువంటి వర్తమానము, దీవెన, ఆశీర్వాదం సమృద్ధిగా అనుగ్రహించుమని మాటలాడడానికి ఇష్టపడుతూ ఉన్నా యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవ నామమున మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక, ఆమెన్. అందరూ బాగున్నారమ్మా? సమయానికి వాక్యం వినాలని ఎంతో ఆసక్తి కలిగి వేచి ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మీ ఆసక్తి ప్రకారము దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అటు నూతన కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించునుగాక, ఆమెన్. బద్ధకాల్లో ఉన్నటువంటి వారి యొక్క బంధకములన్నీ కూడా తెగిపోవునుగాక, ఆమెన్. నా కుమారుడు మారాలని నీవు ఈ వాక్యం వింటున్నావు కదా సహోదరి. దేవుడు నీ జీవితంలో, నీ కుమారుని జీవితంలో ఖచ్చితంగా కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. నమ్మితే నీవు ఆమెన్ చెప్పు. ఈ వాక్యాన్ని శ్రద్ధ కలిగి ఆలకించండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే కనుక లేవియా కాండం 17వ అధ్యాయం 11వ వచనము. రక్తము దేహమునకు ప్రాణము. రక్తము మానవ శరీరములో ముఖ్యమైనటువంటి పదార్థముగా కనబడుతూ ఉంది. చాలా విలువైనటువంటి పదార్థం రక్తము. దేహమునకు ప్రాణమని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మనిషి వీక్ అయిపోవడానికి, మనిషిలో ఉన్నటువంటి రోగము బయటపడడానికి మనము గమనించేది, పరీక్ష చేసేది కూడా రక్తానికి. రక్త పరీక్ష చేస్తూ ఉంటారు. మనిషిలో ఎంత రక్తము ఉంది అనేటువంటి పరీక్ష కూడా చేస్తూ ఉంటారు. ఏదైనా రోగం ఉంటే కనుక రక్తాన్ని తీసి దాని మీద పరీక్ష చేస్తూ ఉంటారు. షుగర్ వ్యాధి తెలియాలన్నా రక్తము, అలాగే రకరకాల వ్యాధులు గుర్తించడానికి రక్త పరీక్షలు చేస్తూ ఉంటారు. అంటే ఎంత విలువైనదో గమనించండి. అందుకే కదా రక్తమే దేహమునకు ప్రాణము అని చెప్తూ ఉన్నాడు లేవియా కాండములో దేవుడు. మరి ఈ రక్తాన్ని పూర్వకాలంలో జంతువుల రక్తాన్ని దేని కొరకు ఉపయోగించేవారు అంటే, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటకే దానిని మీకు ఇచ్చి తిని అన్నారు. అంటే పాపము పోవడానికి రక్తాన్ని వాడేవారు. జంతువుల రక్తాన్ని వాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రక్తాన్ని మరి లేవియా కాండం 17:11 అంటున్నారు కదా, ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయాలి. అంటే రక్తము ఎక్కడ పోయబడాలి అంటే బలిపీఠం మీద పోయబడాలి. బలి ఇవ్వాల్సినటువంటి ఆ జంతువు యొక్క రక్తము బలిపీఠం మీద ఒలికించాలి. రక్తాన్ని తినకూడదని కూడా లేవియా కాండము 17వ అధ్యాయము 12వ వచనములో కూడా మరి చాలా స్పష్టముగా దేవుడు రాయించారు. లేవియా కాండము 17వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి మీలో ఎవడును రక్తమును తినకూడదనియో, మీలో నివసించు ఏ పరదేశీయు రక్తమును తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి తిని.
ఒక ఆజ్ఞను దేవుడు జారీ చేశాడు, రక్తము తినకూడదని. ఎందుకంటే రక్తము ఎలాంటిది అంటే దేహమునకు ప్రాణము అని రాయబడింది. అంటే నీ పాపము పోవడానికి, ఆ కాలములో పాపములు పోవడానికి, అనగా పాప పరిష్కారముగా పరిహారంగా వాడేవారు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే కనుక ఆ రక్తాన్ని బలిపీఠం మీద పోయాలి, మిగిలిన రక్తాన్ని భూమి మీద పోయాలి అని చెప్పి ద్వితీయోపదేశకాండం 15:22లో కనబడుతూ ఉంది. ఇప్పుడు పాత నిబంధనలో మనం చూసినట్లయితే కనుక ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 18 నుంచి 22 వరకు రాయబడినటువంటి మాటలు పాత నిబంధనలో రక్తము గురించి అక్కడ ఎబ్రీ పత్రికలో చెబుతూ ఉన్నారు. 9వ అధ్యాయములో రాయబడినటువంటి మాటలు చదువుకుందాము. 9వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 18 నుంచి 22 వరకు మనం చూసినట్లయితే, ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. మొదటి నిబంధన కూడా ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తము గల గొర్రె బొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కోడల యొక్కయో మేకల యొక్కయో రక్తమును తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పొచ్చు గ్రంథము మీద ప్రజలందరి మీదను ప్రోక్షించెను. ఆ విధముగా గుడారం మీదను సేవ పాత్రలన్నిటి మీదను ఆ రక్తము ప్రోక్షించెను. అంటే రక్త ప్రోక్షణం అక్కడ జరుగుతూ ఉంది. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులన్నీ రక్తము చేత శుద్ధీకరింపబడును అనియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంటే రక్తము చిందించకుండా పాపము పోదు. పాత నిబంధన కాలములో ప్రతి వస్తువు మీద కూడా, ప్రతి ఉపకరణం మీద కూడా దేవాలయంలో అనగా ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి ఉపకరణాన్ని ప్రతిష్ఠించడానికి రక్తాన్ని వాడారు. గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని వాడినట్టుగా కనబడింది. అంత మాత్రమే కాదు, యాజకులను ప్రతిష్ఠించేటటువంటి సమయంలో కూడా మరి ఆ రక్తమును వాడినట్టుగా నిర్గమాకాండం 29వ అధ్యాయములో మనము చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, సంహార దూత నుంచి కాపుదల కొరకు వధింపబడినటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకుని వెళ్ళి దూర బంధకాల మీద వారు పూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలీయులు యొక్క ప్రయాణమునకు ముందు జరిగినటువంటి చిట్ట చివరి తెగులు అనగా 10 రకాల తెగుళ్ళు ప్రవేశపెట్టాడు దేవుడు ఐగుప్తీయుల మీదకు. ఆ సమయంలో చివరిది ఏమిటంటే కనుక ప్రథమ సంతతి హతమైపోవడము. దీనికి దేవుడిచ్చినటువంటి ఒక కండిషన్ ఏమిటంటే, సంహార దూత రాబోతూ ఉంది, సంహార దూత ప్రతి ఇంటిలోనికి చొరబడుతుంది. కానీ ఏ ఇంటిలోనికి రాదు అంటే కనుక, ఏ ఇంటి మీద అయితే గొర్రెపిల్ల రక్తము ఉంటుందో, ఏ ఇంటి ద్వారం బంధకం మీద రక్త ప్రోక్షణం ఉంటుందో ఆ ఇంటిని విడిచిపెడుతుంది. ఒకవేళ ఇశ్రాయేలీలైనప్పటికీ కనుక ఆ యొక్క ద్వార బంధకం మీద కనుక ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము లేకపోతే, ప్రోక్షణ లేకపోతే, ద్వార బంధకం మీద రక్త ప్రోక్షణ లేకపోతే సంహార దూత వస్తుంది, వచ్చి ప్రథమ సంతతిగా ఉన్నటువంటి వారిని హతము చేస్తుందనే విషయాన్ని దేవుడు బయలుపరిచాడు. ఆ రాత్రికాల సమయంలో గమనించాలి, ప్రతి ఒక్కరూ కూడా గొర్రె పిల్లను వధించి, పస్కా పశువును వధించి దాని రక్తాన్ని తీసుకుని వెళ్ళి దూర బంధకాల మీద వేయడం జరిగింది. నిలువు కమ్మి మీద, అడ్డు కమ్మి మీద వేస్తే ఏ ఇంటి మీద అయితే ఈ యొక్క రక్త ప్రోక్షణం ఉందో ఆ ఇంటిని సంహార దూత విడిచిపెట్టి వెళ్ళినట్టుగా కనబడుతూ ఉంది. ఐగుప్తీయులైనటువంటి వారి ఇంటి మీద ఎలాంటి, ఆ ద్వార బంధకాల మీద ఎలాంటి రక్తము లేని కారణంగా, ఆ గుర్తు లేని కారణంగా వారి యొక్క తొలి సంతతి, ప్రథమ సంతతి అంతా కూడా హతమైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే పాత నిబంధన గ్రంథములో ఈ యొక్క జంతువుల రక్తము ఉపయోగించేవారు ప్రతి కార్యానికి కూడా. గమనించాలి, ఇప్పుడు నిత్య నిబంధన సంబంధమగునటువంటి రక్తము ఒకటి కనబడుతూ ఉంది మనకు. ఆ కాలములో ఉన్నటువంటి ఆ రక్తము తాత్కాలికంగా మాత్రమే పనిచేసేది, శాశ్వత కాలానికి అది ఉపయోగపడేదిగా లేదు. పాపం పోవాలి అంటే కనుక రక్తము చిందించాలని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి రక్తము ఏది అంటే కనుక ఒక నిబంధన రక్తము. అనగా మోషే గారు చెప్పినటువంటి ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ కాలములో ఈ సంహార దూత ముందుకు వెళ్ళినటువంటి ఆ సమయములో, ఎందుకు సంహార దూత ముందుకు వెళ్ళింది అంటే కనుక ఆ గృహము మీద, దూర బంధకం మీద గొర్రెపిల్ల రక్తము అక్కడ ఉంది, పస్కా బలి రక్తము, పస్కా బలి పశువు యొక్క రక్తము అక్కడ ఉంది. ఆ పస్కా బలి ఎవరు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువే. ఆ నిర్గమాకాండములో
ఉన్నటువంటి వధింపబడినటువంటి ఆ పస్కా బలి పశువు ఎవరు అంటే సాదృశ్యంగా కనబడుతూ ఉన్నటువంటి మరి యేసుక్రీస్తు ప్రభు వారే అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిబంధనలో ఛాయగా ఉంది, కొత్త నిబంధనలో ఆయనే స్వయముగా వచ్చాడు. అవును, రక్తము చిందించకుండా పాపము పోదు అని మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో చాలా స్పష్టముగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రపంచమంతా కూడా సర్వ మానవాళంతా కూడా పాపములో ఉంది. ఆదాము చేసినటువంటి తప్పిదము, అవ్వమ్మ చేసినటువంటి తప్పిదము, తొలి దంపతులుగా ఉన్నటువంటి వారు దేవుని మాట వినని కారణంగా, దేవుని మాటను నిర్లక్ష్యము చేసిన కారణంగా, దేవుని మాటను అతిక్రమించిన కారణంగా, ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నారు గనుక అలా మరి వారు దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటను వినని కారణంగా, ఆజ్ఞను అతిక్రమించిన కారణంగా పాపము మొదలయ్యింది. అలా మొదలైనటువంటి పాపము, ఆదిలో మొదలైనటువంటి ఆ పాప బీజము ఏదైతే ఉన్నదో అది క్రమక్రమముగా వృద్ధి చెందుకుంటా వచ్చింది. నోవాహు తరానికి వచ్చే సమయానికి మరి ఈ భూలోకమంతా బలాత్కారముతో నింపబడి ఉన్నది అని దేవుడే సమస్త సృష్టిని చూచి ఆయన పశ్చాత్తాపడినట్టుగా రాయబడింది. అప్పుడు ఆయన అనుకుంటున్నాడు కదా, సమస్త సృష్టిని కూడా తీసివేద్దామని నిర్ణయించుకున్నాడు. నోవాహు కుటుంబాన్ని కాపాడడం జరిగింది. అయినప్పటికీ పాపము పోయిందా అంటే కనుక పాపము పోలేదు, గమనించాలి. ఎందుకు అంటే కనుక ఈ పాపము పరిష్కరించబడాలి. ఈ పాపము పోయేటటువంటి పాపము కాదు, ఇది పోవాలి అంటే కనుక రక్తము చిందించవలసినదే. ఇదంతా కూడా మనం గమనించవలసినటువంటి విషయము. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో దేవుడే చెప్పాడు రక్షకుని యొక్క రాక గురించి. ఆయన రావాలి, ఆయన శిలువ యజ్ఞయాగము జరగాలి. ఇదంతా ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనములోనే. అనగా ఎప్పుడైతే ఆదామను తప్పు చేశారో వెంటనే దాని పరిష్కారం కూడా చెబుతూ ఉన్నాడు ఆయన. ఆ పరిష్కారం ఏమిటంటే కనుక ఆయన రావలసినదే అంటూ ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాక గురించి మరి ముందుగానే, అనగా ఆయన పుట్టక ముందే 4000 సంవత్సరాల క్రితమే ఆ యొక్క ప్రవచనాన్ని, ఆ యొక్క వచనాన్ని అనగా దేవుడే ముందుగా చెప్పేశాడు. తండ్రి అయినటువంటి దేవుడు ముందుగానే ఆ ప్రకటన చేశాడు. ఈ విషయాన్ని గమనించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి ఆయన ఆత్మ అయినటువంటి దేవుడై ఉన్నాడు గనుక శరీరధారిగా రావాలి. ఎందుకు రావాలి అంటే రక్తము చిందించవలసినదే. ఆ పాత నిబంధన కాలములో ఆదిలో మరి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ఆదామవ్వము చేసినటువంటి తప్పిదము, మాట వినని కారణము. అయితే తరువాత జనరేషన్ అనగా హేబేలు కయ్యేను, మరి హేబేలును కయ్యేను హత్య చేసేసాడు. అంటే తన సొంత తమ్ముడిని అన్నగారు ఏం చేశారంటే చంపేశాడు. కారణం ఏమిటంటే అసూయ, ద్వేషము, పగ. అర్పణ దేవుడు మరి హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యేను అర్పణ అంగీకరించలేదు. అదే కారణం. అందుకనే కక్ష పెట్టుకున్నాడో తమ్ముడు మీద, పగ పెట్టుకున్నాడో, కోపం తెచ్చుకున్నాడో, మొత్తం మీద తమ్ముడిని చంపేశాడు. అంటే హత్య చేశాడు. అంటే మొదటగా మాట వినని పాపం అయితే రెండవది హత్య చేశాడు. నరహత్య చేయకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడితో ఆగిపోయారా అంటే కనుక భూమంతా బలాత్కారంతో నింపబడిందట. భయంకరమైనటువంటి పాపము చెలరేగిపోతూ ఉంది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా అది కంటిన్యూ అవుతూ ఉంది. మరి అలాంటప్పుడు మరి పాపులు పరిశుద్ధ పట్టణమైనటువంటి పరలోకంలోనికి వెళ్ళగలరా? పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరుకోగలరా అంటే చేరుకునే అవకాశం లేదు. కాబట్టి ఈ పాపము ఏదో విధముగా ఈ పాపము పరిష్కరించబడాలి, పాపము పోవాలి అంటే రక్తము చిందించవలసినదే. సర్వలోకానికి ఉన్నటువంటి ఈ పాపాన్ని తొలగించే ప్రయత్నము జరగాలి. అంటే జంతువుల యొక్కయు, ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు రక్తము వలన ఈ పాపము పోదు. ఈ పాపము పోవాలి అంటే కనుక పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించబడాలి, పవిత్రమైన రక్తము చిందించబడాలి, కలంకము లేని రక్తము చిందించబడాలి, శుద్ధీకరించే శక్తి కలిగిన రక్తము చిందించాలి. దేవుని మహిమ కలుగునుగాక. మరి మానవుల యొక్క పాపము పరిష్కరించే రక్తము మానవ రక్తమై ఉండాలి. మరి అలాగా ఎవరి రక్తము ఎంత కార్యాన్ని జరిగిస్తుందంటే ఆ రక్తము పరిశుద్ధమైన రక్తమై ఉండాలి కదా. సర్వమానవాళి కూడా ఏమయ్యింది అంటే అపరిశుద్ధులుగా మారిపోయారు. ఎందుకంటే జన్మతః మనిషి పాపయ్యాడు. పుట్టుకతోనే మనిషి పాపి, జన్మ పాపము. ఆ తర్వాత పెరిగే కొలది కర్మపాపం, నైజ పాపము, మనిషి స్వభావం వల్ల పాప స్వభావము, ఇవన్నీ కలగలుపుకుని మనిషి పాపిగా పిలవబడ్డాడు, పాపిగా ఎంచబడ్డాడు.
మరి ఈ పాపి పరిశుద్ధుడిగా మార్చబడాలి అంటే పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి రావాలి. ఈ ప్రపంచములో సర్వమానవాళి కూడా పాపముతో నింపబడిందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అంటే రక్తము చిందించాలి, మానవ రక్తమే చిందించాలి, కానీ పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకంలోనికి రావడానికి కారణం ఏమిటంటే రక్తము చిందించడానికే. పాపముతో ఉన్నటువంటి మన పాపముతో ఉన్నటువంటి మనలను కడిగి వేయడానికే ఆయన రక్తాన్ని చిందించడానికే ఈ లోకానికి వచ్చాడు. శరీరాన్ని ధరించుకున్నాడు, దేహాన్ని ధరించుకున్నాడు, రక్తాన్ని ధరించుకున్నాడు, ఈ లోకానికి వచ్చాడు. రక్త ప్రోక్షణం జరిగించడానికి ఆయన వచ్చాడు. రక్త ప్రోక్షణం అవశ్యం తద్రత్వం పరమాత్మైన పుణ్యదాన బలియాగమన్నారు. అనగా రక్తము చిందించకుండా పాపము పోదు. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రత్వం పరమాత్మైన పుణ్యదాన బలియాగమన్. అంటే రక్తము చిందించకుండా పాపం పోదు. చిందించబడేటువంటి రక్తము పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి అన్నారు. మరి ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యము జరిగించగా కన్యక గర్భవతి అయింది. పుట్టుకలో పరిశుద్ధత, జన్మలో పరిశుద్ధత ఉంది. అలాగే ఆయన పెరిగే విధానములో పాపాన్ని అంటించుకోకుండా, పాపాన్ని అంటనీయకుండా పరిశుద్ధుడుగా ఆయన పెరిగాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపింపగలరని ఈ ప్రపంచంలో సవాలు చేసినటువంటి వ్యక్తి ఎవరూ లేరు, ఆయన తప్ప. చూపులో పాపము లేదు, మాటలో పాపము లేదు, నడకలో పాపము లేదు, అన్నిటిలో పరిశుద్ధుడాయన. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నానని ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగినటువంటి వాడే ఆయన. మధ్య వ్యక్తిగా వచ్చాడు ఆయన ఈ లోకానికి. మధ్య వ్యక్తిగానే ఉన్నాడు ఆయన. ఎలాగంటే కనుక పైన ఉన్నటువంటి దేవుణ్ణి, క్రింద ఉన్నటువంటి మానవుణ్ణి కలపడానికి, అటు దేవుడుగా ఇటు మానవుడిగా, అనగా 100% దేవుడు ఆయన, 100% మానవుడు ఆయన, దైవ మానవుడిగా పిలువబడ్డాడు ఆయన. ఎందుకు అంటే కనుక సర్వ మానవాళిని రక్షించడానికే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. రక్షణ అవసరం అంటే అవసరము. పరిశుద్ధులుగా మారాలంటే పరిశుద్ధులుగానే మారాలి. పరిశుద్ధులుగా మారకపోతే పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళలేము. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలంటే ఆయన రక్తంలో కడగబడాలి. ప్రభు రక్తంలో కడగబడాలి. అందుకనే ఆయన రక్తము ద్వారా ఏర్పడినటువంటి నూతన నిబంధన అని పేరు. కొత్త నిబంధనకు మధ్య వ్యక్తిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14-15 మనం చూస్తే కనుక, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో చక్కగా ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యున్నాడు. హల్లెలూయా. క్రొత్త నిబంధనకు మధ్య వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆయన చిందించిన రక్తమే. రక్తముతోనే ఆయన మనలకు విడుదల కార్యము జరిగించాడు. నిబంధన ఏర్పడింది, కొత్త నిబంధన ఏర్పడింది. ఆ నిబంధన దేనితో చేశాడంటే రక్తముతో చేశాడు. నిబంధన నిత్య నిబంధన సంబంధమగు రక్తమని ఎబ్రీ పత్రిక 13:20 మనకు కనబడుతూ ఉంది. యేసు రక్తము ద్వారా నిత్య నిబంధన సంబంధమగు రక్తము. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. అంటే నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తము అన్నారు దీనిని. అంటే నిత్య నిబంధనగా దీనిని మనకు చేశాడు. రక్త ప్రోక్షణము జరిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. మన కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి తెలియక చాలామంది పొరపడుతూ ఉన్నారు. ఆయన గురించి పూర్తిగా తెలుసుకుంటేనే మంచిది. తెలియకుండా ఎవరో చెప్పినటువంటి మాటలు సగము విని మాట్లాడేవారు, బైబిల్ని బురద జల్లేవారు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారు. జాగ్రత్త. వాక్యం పెట్టినటువంటి దైవ జనాంగమా, ఆయన దేవుడై ఉండి మన కొరకు నరుడిగా ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించడానికి, నన్ను మాత్రమే కాదు సర్వ మానవాళి కొరకు ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. ఈ సత్యాన్ని గమనించుకోవాలి మనము, ఈ సత్యాన్ని గ్రహించుకోవాలి మనము. ఆయన రక్తము చిందించడం ద్వారానే, ఆయన రక్తము ద్వారానే మనకు విమోచన కలిగింది. యేసు రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది, విడుదల కార్యము జరిగింది. ఈ మాట మనం గమనించాలి. ఎఫెసీ పత్రిక
మొదటి అధ్యాయము 17వ వచనములో పౌలు గారు చెప్తున్నటువంటి మాట, యేసు రక్తము ద్వారా ఏమి జరుగుతుందంటే విమోచన జరుగుతుంది. దేవుని కృపా మాధైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంటే మన పాపము నుంచి విడుదల కార్యము, విమోచన కార్యము ఎలా జరిగిందంటే ఆయన రక్తము వలన. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారండి శిలువ యజ్ఞ యాగమయ్యాడు. ఆయన బలి పశువుగా మార్చబడ్డాడు. ఆయన వదకు తేబడ్డటువంటి గొర్రె పిల్లగా మార్చబడ్డాడు. లోక పాపమును మోసుకుని పోవచ్చున దేవుని గొర్రె పిల్లగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధముగా అయితే మౌనముగా ఉంటుందో అదే విధముగా మౌనిగా మారిపోయి మనందరి పాపముల నిమిత్తము తన్ను తాను తగ్గించుకొని, తన్ను తాను దిగంబరునిగా మార్చుకొని, తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఆయన మౌనిగా మారిపోయాడు. అనంత దేవుడే మన కొరకు శిక్షా విధిలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన పాపి కాదు, కానీ మన కొరకు పాపిగా ఎంచబడ్డాడు. మన పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. ఎంత బాధించారు, ఎంత శోధించారు, భయంకరమైనటువంటి మాటలు ఆయన మీద ఉచ్చరించారు. అయినప్పటికీ కూడా ఎవరిని కూడా ఏమీ అనలా. ఎందుకో తెలుసా? ఆయన రక్తము చిందించాలి. ఆయన రక్తము ద్వారా మనకు మోక్ష మార్గం ఉంది. ఆయన రక్తము ద్వారానే మనం పవిత్రులుగా మార్చబడతాం. ఆయన రక్తము ద్వారా మాత్రమే మనకు పరిశుద్ధులుగా మనం పిలువబడతాం. పరిశుద్ధ పట్టణమైనటువంటి పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఆయన రక్తం మనకు అవసరమై ఉన్నది. అందుకని నూతన నిబంధనకు ఇది ఆధారమైపోయింది. క్రొత్త నిబంధన రావడానికి ఆయన రక్తమే కారణమైంది. రక్తము ద్వారా ఏర్పడినటువంటి క్రొత్త నిబంధన ఇది. ఈ నిబంధనలో ఉన్నవారికే పరలోక రాజ్యములో చేరువయ్యేటటువంటి భాగ్యము ఉంది. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. 39 కొరడా దెబ్బలు ఒంటి మీద నాట్యమాడాయండి. ఆయన మీద 39 కొరడా దెబ్బలు ఒంటి మీద నాట్యమాడుతూ ఉన్న ఆయన మారు మాట్లాడాల. ఇలాంటి ప్రేమ మనకుందా? శత్రువును కూడా ప్రేమించినటువంటి ప్రేమ అది. శత్రువును కూడా క్షమించినటువంటి ప్రేమ అది. తిట్టినా కానీ తిట్టలా, కొట్టినా కానీ కొట్టలా. చేతుల్లో మేకుల దగ్గర కొట్టారు, తలలో ముళ్ళకిరీటం పెట్టారు. ఆ యెరూషలేము వీధులు నడిపించుకుంటా వెళ్ళారు. మండు టెండలో నడిచాడు ఆయన. నడవలేక తూలిపోతూ ఉన్నటువంటి సమయంలో వెనక నుంచి తన్నుతూ ఉన్నారు, గుద్దుతూ ఉన్నారు, ఏలి చేశారు, గేలి చేశారు, చిత్రవద చేశారు, ఆయన పిండేశారు. మొత్తానికి రక్తము ఏరులై కారిపోయింది. శరీరములో దెబ్బ తగిలినటువంటి ప్రదేశం ఏదీ లేదు. సమస్తము కూడా ఆయన మొత్తబడ్డాడు. చివరకు మండు టెండలో భూమికి ఆకాశానికి మధ్యలో, నిలువు కమికి అడ్డు కమికి మధ్యలో రెండు మేకులు చేతుల్లోనికి, ఒక మేకు కాళ్ళలోనికి తెగ కొట్టబడగా మధ్య వ్యక్తిగా మారిపోయినటువంటి ఆయన 3 మేకుల మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. రక్తము ఏరులై కారిపోతాం. ఆ కారినటువంటి ఆ రక్తమే మనకు విమోచనగా మారిపోయింది, మనకు విడుదలగా మారిపోయింది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ రాయబడిన మాట, ఆ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునైనటువంటి గొర్రె పిల్లయగు క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి అని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ రక్తము, యేసు రక్తము ఏమి చేసిందంటే మనల్ని విమోచనగా మలిచివేసింది, మనకు విమోచన కలగజేసింది. అంత మాత్రమే కాదండి, యేసు రక్తము ద్వారా మనం పవిత్రులుగా మార్చబడ్డామని మొదటి యోహాను పత్రిక 1:7లో రాయబడింది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అంటే ఈ లోకములో మన పాపం పోవాలంటే యేసు రక్తమే మనకు ఆధారమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రక్తమే. అలాగే నీతిమంతులుగా మనలను తీర్చినది ఆయన రక్తమే. రోమపత్రిక 5:9లో రాయబడిన మాట. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆయన రక్తము వలనే పరిశుద్ధ స్థలములోకి మనం ప్రవేశిస్తూ ఉన్నామని ఎబ్రీ పత్రికలో రాయబడింది. అంత మాత్రమే కాదు, ఆయన రక్తము మనకు సంధి చేసిందని కూడా కొలసీ పత్రికలో పౌలు గారు చెప్తూ ఉన్నారు. చదువుదాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనము. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. అంటే రక్తము చేత సంధి ఏర్పడింది. సంబంధం తెగిపోయింది, కానీ సంబంధం ఏర్పడింది. నిబంధన ఏర్పడింది. క్రొత్త నిబంధన
సంధి చేసినది ఆయన రక్తమే. అంత మాత్రమే కదండి, సాతానుపై జయం ఇచ్చేది కూడా యేసు రక్తమే. ఈ రక్తము ద్వారా ఆయన సంఘాన్ని సంపాదించుకున్నాడు. అపోస్తలుల కార్యం 20:28 రాయబడిన మాట, తన రక్తము చేత సంఘాన్ని ఆయన సంపాదించుకున్నాడు, సంఘాన్ని ఆయన కొన్నాడు. ఎంత గొప్ప కార్యం అండి. అంటే రక్తము వలనే ఇదంతా జరిగింది. ఏ రక్తము అంటే యేసు రక్తము. అందుకనే యేసు రక్తమే జయం అనేటువంటి మాట చాలా పవర్ఫుల్. నీ జీవితంలో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, నష్టాలు చూస్తూ ఉన్నావు. నీవు చేయవలసిన పని ఏమిటో తెలుసా? యేసు రక్తమే జయమను. నీ జీవితంలో అధైర్యం ఉంది, ధైర్యము లేదు, పిరికి వారి వల్లే పారిపోతూ ఉన్నావు, సమస్య వస్తే భయపడిపోతూ ఉన్నావు. నీకు ధైర్యంగా ఉండాలంటే ఒక మాట చెప్తున్నాను, అదే యేసు రక్తమే జయం. రాత్రికాల సమయంలో పడుకునే సమయంలో సరిగా కలలు రావడం లేదు, నిద్ర సరిగా పట్టట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, యేసు రక్తమే జయం చెప్పు, దేవుడే కార్యం జరిగిస్తాడు. అంత శక్తి ఉన్నటువంటి రక్తం అండి ఇది. అమూల్యమైనటువంటి రక్తము, పవిత్రమైనటువంటి రక్తము. ఆ రక్తము మన కొరకు ధారపోసాడు ఆయన. చివరి రక్త బిందువు బయటకు వచ్చేంత వరకు కూడా ఆయన ప్రయత్నం చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరిగా రక్తమంతా వెళ్ళిపోయిన తర్వాత ఆయన తన ప్రాణాన్ని విడిచాడు. అది యేసుక్రీస్తు ప్రభువు గొప్పతనం. రక్త ప్రోక్షణం జరిగించి సర్వమానవాళికి ఉన్నటువంటి పాపం అంతా కూడా తొలగించి వేసి అందరినీ పరిశుద్ధులుగా మార్చివేశారు. ఈరోజు మనం చేయవలసిన పని ఏమిటంటే ఆయన్ను నమ్మి బాప్తిస్మ కార్యక్రమంలో మనము చేపెట్టవలసిన వారమై ఉన్నాము. మారు మనసు పొందుకొని పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మలోకి రావాలి, ప్రభువులోనికి మనం రావాలి. అప్పుడే ఆయన రక్తము మన మీద ప్రోక్షింపబడుతుంది, మనమందరం కూడా పరిశుద్ధులుగా మార్చబడతాం. అట్టి ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇదిగో నీ రక్తంలో ఉన్నటువంటి గొప్పతనం, నీ రక్తంలో ఉన్నటువంటి నాయన పరిశుద్ధత వివరించావు దేవా, నీకు స్తోత్రం. విన్నటువంటి బిడ్డలను దీవించి నీ కృపలో బలపరచుమని, ఇంకను రక్షణ భాగ్యము లేని వారికి రక్షణ భాగ్యము దయచేసి నీ రాకడకు స్థిరపరచి నడిపించి మహిమ మీరు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.